కాకినాడ రూరల్ నియోజకవర్గం 48వ డివిజన్లో జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా టీడీపీ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, టీడీపీ సీనియర్ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలాతో కలిసి కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ అండ్ బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అదేవిధంగా డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎం మహేష్, బుర్రా బాబ్జీ, కోణాల కృష్ణ, ముమ్మిడి శ్రీనివాస్, జక్కా మాణిక్యం, మద్దిల ఆనందపాల్, గోకులం శ్రీనివాస్, నూకల నారాయణరావు, కాళ్ల సోమశేఖర్, గిరిజాల లక్ష్మీదేవి, తెలుగుదేశం నాయకులు కొల్లాబత్తుల అప్పారావు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కోణాల కృష్ణ, చింతపల్లి సత్యబాబు, కోటారి తిరుమలరావు, సూర్యనారాయణ, పిఠాపురం దానబాబు, రాంబాబు, గోల్కొండ రాంబాబు, ముగ్గుల బాబురావు, గుండ్రోజు వాసు, కోన భద్దర్రావు, ఎలక్ట్రీషియన్ శ్రీను, గరగా శ్రీను, ఎర్రంశెట్టి నాగగణేష్, ప్రగడ నరేష్, బీజేపీ నాయకులు గౌతు చిన్న, రాంబాల వెంకటేశ్వరరావు, భీమా, లీలా తదితరులు పాల్గొన్నారు. ఈ సేమ్ పరిస్థితి రిపీట్ అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే, ఇవాళ కూడా వార్డులో తిరుగుతూ ఉంటే ఈ సమస్య వచ్చింది. 48 వార్డులో ఇవాళ తిరుగుతూ ఉన్నాం. నేను, పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, నిలుపుతి వెంకటేశ్వరరావు, దాస్ గారు, తెలుగుదేశం నాయకులు, అలాగే మా జనసేన నాయకులు పాల్ గారు, బీజేపీ నాయకులు లీలా గారు, నాగలనారాయణ గారు, శ్రీనివాస్ గారు, ఇలా అందరూ తిరుగుతూ ఉన్నాం. తిరుగుతూ ఉంటే ప్రతి చోట మమ్మల్ని పట్టాల గురించి అడగడం చెప్తా ఉన్నాం. అది మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను. మీ చేతికి పట్టా వచ్చిన తర్వాత కన్సర్న్ ఆర్డీఓనో, కన్సర్న్ ఎంఆర్ఓనో, విలేజ్ అసిస్టెంట్ ఎవరినో ఒకరిని వెళ్ళి ధృవీకరణ చేసుకుని ముందుకెళ్ళండి. ఈ పట్టాలు అయితే పెద్ద ఎత్తున దొంగ పట్టాలు కాకినాడలో నేను మొన్న చూపించాను. రేపు ఎల్లుండి మళ్ళా చూపించిపోతా ఉన్నాను. మన స్వామినగరే చూపించాను, రేపు ఇంకో నగరే చూపిస్తాను. రోజుకి దొంగ పట్టాలు తిరిగేస్తూ ఉన్నాయి కాకినాడ రూరల్లో. దాన్ని అరికట్టకపోతే చాలా ప్రజలు ఇబ్బందులు పడతారు. కాబట్టి కన్నబాబు గారికి ఒకటే చెప్తాను, బతుకులతో ఆడుకోవద్దు. ఇల్లు అన్నది ప్రతి ఒక్కడికి దీర్ఘకాల కళ, జీవితకాల కళ. అది దానితో ఆడుకోవద్దు. దయచేసి రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉన్నారు మీరు, ఆఖరికి ఈ ఆటలు కూడా ఆడొద్దని చెప్పి గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పిల్లి అనంతలక్ష్మి 2వ టర్మ్ 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కూడా ఉండటం జరిగింది. రకరకాల అభియోగాలు, రకరకాల భూ కబ్జాలు, రకరకాల కార్యక్రమాలు, పట్టాలు, రకరకాల విధి విధానాలతోటి పరిపాలించిన వ్యక్తులకు ఓటు వేయొద్దు. నిజాయితీగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న కష్ట సుఖాలు తెలుసుకుని తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు బలపరుస్తున్న పంతం నానాజీ గారికి ఓటు వేయవలసిన బాధ్యత, అది కూడా గ్లాసు గుర్తుకు వేయాలన్నది అతి ముఖ్యమైన విన్నపం. అందులో భాగంగా మరి శ్రీనివాసు ఎంపీగా మరి నానాజీ గారు ఇరువురు కూడా మరి అత్యంత ఉత్సాహంతో ప్రతి గ్రామం, ప్రతి ఓటర్ని కూడా ఇంటింట కలుస్తూ ఉన్నారు. మరి ఏదో ఇందులోకి వెళ్ళి ఊరేగింపుగా వెళ్ళి వ్యాన్లెక్కి దండం పెడతలేదు. ప్రతి ఓటర్ని కూడా ముఖలి కష్టాలతోటి వారు, వారి సంబంధికులు, కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు, 4, 4 ప్రాంతాలు. ఎందుకంటే కాకినాడ రూరల్ నియోజకవర్గం విశాలమైన ప్రాంతం, 49 గ్రామాలు, అందులో 2,60,000 మంది, సుమారు 40 రోజులు వ్యవధి ఉన్న ప్రతి ఓటర్ని కలవాలన్న జయంతో పనిచేస్తున్న నానాజీ గారు, ఆయన ముఖం చూసి, ఆయన గతంలో పనిచేసిన విధి విధానాలు, పార్టీ యొక్క లాయల్టీని చూసి నానాజీ గారిని గెలిపించాలని ప్రతి వారిని కూడా కోరుకుంటుంది. తిరిగి వారు నిజంగా చాలా గొప్పగా ఈ రోజున త్యాగం చేయడం అనే విషయం అనేది ఎక్కడ చూడలేదు నేను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చేసి మనకు తెలుసు 2014 నుంచి 2019 వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సహాయక సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని ప్రతి రోడ్డు కూడా, అసలు ఈ రోడ్డు మనకు అవుద్దా అనే ఆలోచన నుంచి ఈ రోజున ప్రతి రోడ్డు కూడా ఆయన వేయడం జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో డెవలప్ చేశారు ఆయన. దాన్ని ఈ రోజున ఫలితం ఈ రోజున మాకు ఇవ్వాలి. పంతం నానాజీ గారిని గెలిపించాలి. ఆయన్ని గెలిపించినట్లయితే మేము ముందుంటాం.
మేము మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతాం. ఈ రోజున మనం చూస్తున్నాం ప్రజల ముందుకు వెళ్తుంటే అనేక రకమైన సమస్యలు చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఇదేనా? ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన పని ఏంటి అంటే ప్రజలకు ఈ రోజు కూడా వారికి ఈదు గుమ్మాన్ని 1,00,000 రూపాయలు ఇచ్చి వెనక గుమ్మాన్ని తీసుకోని పరిస్థితి, 10 రూపాయలు ఈదు గుమ్మాన్ని 10,000 ఇచ్చి వెనక గుమ్మాన్ని 1,00,000 రూపాయలు తోడేసే పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. సామాన్యుడు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్ముతలేదంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఆలోచించాలి. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని పారద్రోలాలి. ఏదైతే ఉమ్మడి కూటమి ప్రభుత్వం రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారి అండదండలు ఉంటాయి. పూర్తి స్థాయిలో ఈవేళకి కూడా రాజధాని లేని పరిస్థితి ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈ రాజధాని కూడా ఏ విధంగా చేయాలనే ఆలోచన ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్పించి వేరే ఒకరికి సాధ్యం కాదు. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో తప్పకుండా ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసే విధంగా పంతం నానాజీ గారు ఈ రోజున కృషి చేస్తారని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కోట్లు సంబంధించిన డబ్బులు ప్రజలకు అందేలా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్క అవినీతి కాదు, అన్నీ మొత్తం అవినీతిలే. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 7-8 పంచాయతీలకు ఎలక్షన్ లేదు. పంచాయతీ బోర్డు నెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అయినా, సర్పంచ్ అయినా, ఎంపీడీసీ అయినా, వార్డు నెంబర్ అయినా, కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే కూడా అయినా. అంటే వీళ్ళందరినీ ఎలక్షన్ లేని పంచాయతీలన్నీ కూడా టెంట్లోకి పిలుచుకుని మున్సిపాలిటీ పార్కులో పందిరేసి ఆ పందిట్లో వ్యవహారాలన్నీ పూజ చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి తెలియని భాగవతం కాదు. పైపెచ్చు ఎక్కడన్నా భూమి ఉంటే షెడ్ వేయించడం, పాకేయించడం పనిలో ఉన్నాడు. ఇదే పని ఎమ్మెల్యే గారికి. దయించి ప్రజలందరూ కూడా తెలుసుకోమని, మా మాటల్ని ప్రజలు ఒక్కసారి ఈనాడు పేపర్ చదవమని కోరుతా ఉన్నాను. ఎన్ని కబ్జాలు అయితే చేశాడో, కనీసం డీమార్ట్ కూడా కట్టుకుంటే డీమార్ట్కి లోపలికి వెళ్లకుండా కాలువ తవ్వేసి 1 సంవత్సరం పాటు ఓపెనింగ్ వెళ్లకుండా చేసేది ఈ పెద్ద మనిషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రోజుకు ఒక సీరియల్ వస్తూ ఉంది. ఆ సీరియల్ అన్నీ కూడా ప్రజలు చూడాలా. ప్రజలు చూసి ఏదైతే కూటమి ఉందో, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటానికి ఓటేసి అవినీతిని అరికెట్టి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు రక్షించాలని కోరుతారు.